రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 4 నుండి నిర్వహిస్తున్న రైతు వారోత్సవంలో భాగంగా రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే క్రమంలో 3వ రోజైన బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రైతు వేదికలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలని, ప్రత్యేకించి ఆయా భూములకు అనుకూలంగా ఉండే పంటలు పండిస్తే అధిక దిగుబడులతో పాటు అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఆయా గ్రామాలలోని భూములకు అనుగుణంగా పంటలు వేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైతే ఒక డ్రైవ్లా భూముల సారవంతం పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పండిన పంటకు పూర్తిస్థాయిలో లాభం వచ్చినప్పుడే రైతు అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతాడని, మార్కెట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకాల పంటలు పండించాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పంటలు పండించాలని చెప్పారు. ముఖ్యంగా పంటల సాగుతో పాటు పండించిన పంటల ద్వారా అధిక లాభాలు పొందేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు వినియోగించుకొని పంటలు నిల్వ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని అన్నారు. వ్యవసాయంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వరిలో ఎల్లప్పుడూ దొడ్డు బియ్యం కాకుండా డిమాండ్ ఉన్న సన్నబియ్యం, ఇతర రకాల ధాన్యాన్ని పండించాలని రైతులకు సూచించారు. రైతు సంక్షేమంలో భాగంగా తిప్పర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న భూమిని రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు సుముఖ వ్యక్తం చేసిన నేపథ్యంలో నాబార్డ్ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలకు ఎలాంటి పాసు పుస్తకాలు లేకుండా ఆన్లైన్లో భూభారతి వివరాల ఆధారంగా లోన్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓను ఆదేశించారు. రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకాల పంటలు పండించాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పంటలు పండించాలని చెప్పారు. ముఖ్యంగా పంటల సాగుతో పాటు పండించిన పంటల ద్వారా అధిక లాభాలు పొందేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు వినియోగించుకొని పంటలు నిల్వ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని అన్నారు. వ్యవసాయంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వరిలో ఎల్లప్పుడూ దొడ్డు బియ్యం కాకుండా డిమాండ్ ఉన్న సన్నబియ్యం, ఇతర రకాల ధాన్యాన్ని పండించాలని రైతులకు సూచించారు. రైతు సంక్షేమంలో భాగంగా తిప్పర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న భూమిని రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు సుముఖ వ్యక్తం చేసిన నేపథ్యంలో నాబార్డు అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలకు ఎలాంటి పాసుపుస్తకాలు లేకుండా ఆన్లైన్లో భూభారతి వివరాల ఆధారంగా లోన్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ధాన్యం సేకరణను త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. రైస్ మిల్లర్లు, లారీలు, వర్షం తదితర కారణాల వల్ల కొనుగోలులో కొద్దిపాటి జాప్యం ఏర్పడిందని, మిల్లర్లు, హమాలీలు తదితర సమస్యలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆర్ఎండ్బి శాఖ మంత్రులతో మాట్లాడి చర్చించి సమస్యలన్నీ అధిగమించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ధాన్యం తరలించేందుకు 900 లారీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేవలం 20 రోజులలో 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ప్రతిరోజు ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులు, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలు నిర్వహిస్తున్నామని, ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం మిల్లులలో అన్లోడింగ్ సమస్య లేదని తెలిపారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారని, వారం 10 రోజుల్లో ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, రైతులు ఎల్లప్పుడూ వరినే సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి శాఖ ద్వారా అందించే పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పీఏసీఎస్ అధ్యక్షులు నాగరత్నం రాజు, సహదేవరెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి,
ఎల్ఈఎం శ్రామిక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ పాల్గొన్నారు. జిల్లా సహకార అధికారి పత్యానాయక్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మూడో రోజు జరుపుకుంటున్నాం. మొదటి రోజు మనం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడడం జరిగింది. రెండవ రోజు హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు సొసైటీ మరియు మనకు సొసైటీలో మరియు మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన మనకు మాట్లాడడం జరిగింది. సో ఇంతకుముందు వక్తలందరూ కూడా అనేక అంశాలపైన మాట్లాడారు. ఇక్కడ ముందున్నటువంటి రైతులు కూడా మీ యొక్క సమస్యల గురించి స్పష్టంగా మీ యొక్క ఇప్పుడు ఏం కావాలి అనేది కూడా మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా నేను ఒక 3 అంశాలు చెప్పదలుచుకున్నాను. ఏదైనా అవుతుంది, రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అట్లాగే మన రైతులు పండించిన పంటని ఇప్పుడు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు వడ్లని మిల్లర్స్ తీసుకెళ్ళట్లేదు. వారి ఆవేదన మన కలెక్టర్ గారు, మన మంత్రి గారు కూడా డైలీ కలెక్టర్ గారితో టచ్లో ఉండి డైలీ దాన్ని పర్యవేక్షిస్తున్నారు. అతి త్వరలోనే మన మూతబడిన మిల్లులను కూడా ఓపెన్ చేసి మీ ధాన్యాన్ని తొందరలోనే తీసుకుంటారని వారు ఇప్పుడే చెప్పారు. తప్పకుండా ఒక వారం 10 రోజుల్లో మీ ధాన్యం అంతా తరలిస్తూ వెళ్తుంది. ఇంకా కూడా వరి కాకుండా మెయిన్ ఇంకొక పామ్ ఆయిల్ తోటలను కూడా పెట్టడం వల్ల దానికి కూడా సబ్సిడీ వస్తుంది. వరి ఒక్కటే అవ్వడం వల్ల మెయిన్ ఎక్కువ వడ్లు పండడం వల్ల కూడా ఇది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలను కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ